ఆంధ్రాలో అతిపెద్దదైనటువంటి రాజకీయ సంచలనం చోటు చేసుకోబోతోందా? నెంబర్ 1, విజయసాయిరెడ్డి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఢిల్లీ ప్రయాణం. ఎట్ ద సేమ్ టైం మొన్న విజయసాయిరెడ్డి ఏ వ్యక్తినైతే రైట్ చేశారో రాజకేశ్ రెడ్డి వాస్తవంగా కొన్ని రోజుల పాటు ఇక్కడికి రాకూడదు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద విచారణ, ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ కొంత టైం తీసుకుంటుంది, వాయిదా వేశారు. అదే మిథున్ రెడ్డి అయితే అంతవరకు కూడా కనబడకుండా ఉన్నారు, లేకపోతే మొన్న కాకానైనా. కానీ ఇతను ప్రత్యేకించి పని కట్టుకుని వచ్చాడు. రాగానే కొద్దిసేపటి క్రితం కసిరెడ్డిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, లేదా అదుపులోకి తీసుకున్నారు అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి అంశం. అతని నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్లో ప్రస్తుతానికి మిథున్ రెడ్డికి ప్రొటెక్షన్ ఉంది కాబట్టి జగన్ మీద కేసు పెడతారా, జగన్ మీదన వివరాలు అతని చేత చెప్పించడం, లేకపోతే అతను చెప్తే అని, లేదా వీళ్ళు తీసుకున్న దాని మీద అతను సంతకం పెట్టడానికి చదువు. ఎందుకంటే అకస్మాత్తుగా అతను వెనక్కి రావటం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. రాబోయే వారం రోజులలోపు కీలక పరిణామాలు, అంటే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోపే కీలక పరిణామాలు చోటు చేసుకునేటటువంటి దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇందులో విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేర్చేటటువంటి ప్రయత్నం, అట్ ద సేమ్ టైం కసిరెడ్డి అర్జెంటుగా వచ్చి లొంగిపోయేటటువంటి ప్రయత్నం, అదే సందర్భంలో అతని నుంచి స్టేట్మెంట్ తీసుకుని మిగతా వాళ్ళని అరెస్టులు చేసేటటువంటి ఎత్తుగడలు వేస్తున్నటువంటి సందర్భం. అవసరమైతే సిబిఐ ఈడీ విచారణ లాంటి దాంట్లో తీసుకొస్తే ఈ మొత్తం కథ అంతా రేపొద్దు నరేంద్ర మోడీతో చెప్తే, ఇప్పటివరకు కూడా నరేంద్ర మోడీ జగన్ విషయంలో, ఈవెన్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు, ఎలక్షన్స్ తర్వాత కూడా నరేంద్ర మోడీ ఒక్కరోజు కూడా జగన్ గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అమిత్ షా కూడా అంతకుముందు కామెంట్ చేసేవాళ్ళు కాదు, కానీ మొన్న ఎలక్షన్ అయిన తర్వాత అమిత్ షా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడడం జరిగింది. ఇప్పుడు రేపు అమరావతి అంశంలో కీలకంగా మోడీ వచ్చి వాస్తవంగా అమరావతికి ఏం చేస్తానని చెప్పడం కాదు, వీళ్ళు కోరుకుంటున్నటువంటిది జగన్ నాశనం చేసాడు రాష్ట్రాన్ని, జగన్ నాశనం చేస్తున్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కాపాడుతుంటే మేము అండగా ఉన్నాము అని చెప్పేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులకైతే ధైర్యం వచ్చేసింది, లేకపోతే ఇప్పుడు ఆ విశాఖపట్నంలో 99 పైసలకి భూములు లాంటి ధైర్యం చెయ్యరు. ఇక భవిష్యత్తులో ఇక జగన్ పని అయిపోయింది, మేము తొక్కి పడేస్తున్నాం అన్నటువంటి ఒక నమ్మకం వచ్చేసింది. అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డి బీజేపీలోకి చేరిన తర్వాతనైనా సరే వైసీపీ వాళ్ళనందరినీ, ఇక వైసీపీకి సంబంధించిన నాయకులందరి మీద ఈడీల సిబిఐల ముందు జగన్నే కట్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం ఉండదు. అప్పుడు చచ్చినట్టు బీజేపీలో చేరడం లాంటి వైపుకి వెళ్తుంది. తద్వారా చూసుకుందాం అన్నటువంటి రూట్లోకి వెళ్ళబోతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. ముందైతే కసిరెడ్డిని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియాల్సి ఉంది.